ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చలి తీవ్రతతో వణికిపోతున్నారు. ఉత్తరాది నుండి వస్తున్న చలిగాలులతో ప్రజలు గజగజలాడుతున్నారు. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. 3 రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం రాత్రి వేళల్లో 6 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరో వారం రోజుల్లో 5 నుంచి 3 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దట్టంగా కమ్మేసే పొగమంచు, అతి శీతల పవనాల నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత నెలలు పెరిగిన చలి తీవ్రత కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మండలాల్లో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బేలా మండలంలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో 7.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. భీంపూర్ ఆర్జిటీలో 7.5 డిగ్రీలు, మావల, జైనార్, ఆదిలాబాద్ రూరల్, గుడిహత్నూర్, ఐజరత్నూర్, బేలా, బోర్డ్ మండలాల్లో 7 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంటి మండలంలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని అత్యల్పంగా ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో దాదాపు 10 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2 రోజులుగా మళ్లీ చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి, సిర్పూర్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిన్నెధరిలో, సిర్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. అలాగే తీర్యాని మండల కేంద్రంలో 7.9, కెరిమెరి మండలం ధనోరాలో 9.8, వాంకిడిలో 10.4, కాగజ్ నగర్లో 10.5, జంబుగాలో 10.6, రెబ్బనలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 4 రోజుల నుండి చలి తీవ్రత చాలా పెరిగింది. అలాగే ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు పడిపోయేసరికి చలి తీవ్రత అనేది ఎక్కువ అయింది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల వలన ఈ చలి ప్రభావం మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. అలాగే పొద్దున జాగింగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఉదయం పూట పనులకు వెళ్ళే వారికి కానీ కొంచెం ఇబ్బంది ఉంది, అసౌకర్యంగా ఉంది. అలాగే రోడ్డు మీద మంచు ప్రభావం ఎక్కువ ఉండడం వలన వాహనదారులకు కూడా కొంచెం ఇబ్బందికి కలుగుతుంది. అలాగే ఉదయం పూట వేరే డ్యూటీలకు వెళ్ళేవారు, సింగరేణి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ చలి తీవ్రత వల్ల ముఖ్యంగా వసతి గృహంలో ఎవరైతే ఉంటున్నారో పిల్లలు, వాళ్ళకు కూడా కొంచెం అసౌకర్యంగా ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. దీనిపైన వైద్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. ముఖ్యంగా అది చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. సింగరేణి ఓపెన్ కాస్ట్లో మొదటి షిఫ్ట్ డ్యూటీ 4 గంటలకి ప్రారంభమవుతుంది. కార్మికులు పని ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రాత్రి 2 గంటల 30 నిమిషాలకి నిద్రలేచి తయారు కావాలి. చలిలో వణుకుతూనే పనికి వెళ్తున్నామంటున్నారు సింగరేణి కార్మికులు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉండే విద్యార్థులకు కనీస వసతులు లేక చలికి వణికిపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మొత్తంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరి అధికంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ చలి తీవ్రతని అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్లోని బెడ్షీట్లు ఇవ్వలేక
ఈ ప్రభుత్వం బెడ్షీట్లు ఇవ్వలేక కనీసం సోలార్ హీటర్ వాటర్స్ ఇవ్వలేక విద్యార్థులు చలినీళ్ళతో స్నానం చేయాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ చలి తీవ్రత పెరగడం వల్ల ఇటు హాస్టల్లో కానివ్వండి, అటు ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురై అవస్థలకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎముకలు కొరికే చలికి తోడు ఏజెన్సీలు దట్టమైన మంచు కురుస్తోంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దట్టమైన మంచు వాతావరణంలో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దట్టమైన మంచు వల్ల ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు ఇంటి గడప దాటి బయటికి వెళ్లాలంటేనే గజగజలాడిపోతున్నారు. మరో వారం రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలులు వీస్తాయని, చలి తీవ్రత మరింత పెరుగుతుందని, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల గాలులు ఇలాగే కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. మరిన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప పిల్లలు, వృద్ధులు బయటికి రావద్దని హెచ్చరించారు.